హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఇది మల్టీ స్టేట్ షెడ్యూల్ బ్యాంక్. ఇందులో క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కిందకే వస్తుంది. మరి ఇందులో అప్లై చేయడం వల్ల యూజ్ ఏమన్నా ఉంటుంది అంటే, ఇది అప్లై చేసి ఇందులో వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కనుక మీకు వచ్చినట్లయితే ఆ ఎక్స్పీరియన్స్తో గవర్నమెంట్ బ్యాంక్స్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ కానీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్లో మనకి స్కేల్ 2 లాంటి ఉద్యోగాలకి మీరు డిగ్రీ అర్హతతో పాటుగా 2 సంవత్సరాలు ఏదన్నా ఎన్బిఎఫ్సి కానీ షెడ్యూల్ బ్యాంక్స్లో కానీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోండి అని కొన్ని పోస్టులు పడతాయి. వాటికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి వాటికి మీరు ట్రై చేసుకునే ఫ్యూచర్లో ఇందులో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్తో మీరు గవర్నమెంట్ బ్యాంక్ కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగాలు టోటల్గా 50 ఖాళీలు అయితే ఉన్నాయి. ఒక వేకెన్సీ వచ్చేసరికి ముంబై బ్రాంచ్, ఒక వేకెన్సీ వచ్చేసరికి జైపూర్ బ్రాంచ్ అనేది కేటాయించారు. మిగతా మనకి ఎక్కడెక్కడైతే బ్రాంచ్లు ఉంటాయో అన్ని చోట్ల కూడా మనకి 50 అయితే మనకి అప్రాక్సిమేట్గా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ అనేది మీకు ఫిబ్రవరి 28 నాటికి అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏదన్నా గ్రాడ్యుయేషన్ అనేది రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి మీరు కంప్లీట్ చేసి యాడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ఆపరేటింగ్ కంప్యూటర్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ యూజెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చి ఉండాలి. అలాగే కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ కానీ, కంప్యూటర్ ఆపరేషన్స్ కానీ, ఇంటర్నెట్ యూజెస్ కానీ మీకు తెలిసి ఉండాలి అని అయితే అంటున్నారు. అలాగే ఏజ్ అనేది చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 28 సంవత్సరాల లోపు ఉండాలి. మినిమం 20 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే 20 నుండి 28 సంవత్సరాల లోపు అయితే ఏజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ బార్డర్ డేట్ ఆఫ్ బర్త్స్ ఇచ్చారు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది 1000 రూపీస్ అయితే మీరు పే చేయాలి. మీకు మే 15 నుండి జూన్ 14వ తారీఖు లోపల దీన్ని ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసి ఫీ పేమెంట్ చేసి మీకు స్కాన్ కాపీస్ ఏవైతే అప్లోడ్ చేయమని అడుగుతారో థంబ్ ఇంప్రెషన్ కానీ, సిగ్నేచర్ కానీ అలాంటివి అప్లోడ్ చేయాలి. సో ఇక్కడతో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సేమ్ ఐబీపీఎస్ మీరు ఎలా అయితే అప్లై చేస్తారో సో ఇది కూడా సేమ్ ఐబీపీఎస్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఐబీపీఎస్ వెబ్సైట్లో మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. 1 ఇయర్ పాటు ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుంది. ఆ 1 ఇయర్లో మీకు 22,600 రూపాయలు అయితే పే చేస్తారు. తర్వాత మీరు వర్క్ కనుక సాటిస్ఫైడ్గా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మీకు పర్మనెంట్ చేసి క్లర్క్ కమ్ క్యాషియర్ మనకి ఆ సాలరీ ఏదైతే ఉంటుందో ఆ సాలరీ మీకు పే చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్లో రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ మీద 40 ప్రశ్నలు వాళ్ళకి ప్రతి సెషన్ నుండి అడుగుతారు. టోటల్గా 120 నిమిషాల పాటు పరీక్షా సమయం అయితే ఉంటుంది. ఓకే, కంప్యూటర్ 20, జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు అయితే అడుగుతారు. అలాగే నెక్స్ట్ డిస్క్రిప్టివ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్ మీద 40 మార్కులకి 60 నిమిషాల పాటు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీకు కేవలం హైదరాబాద్, వరంగల్, విజయవాడలో మాత్రమే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. అప్లై చేసిన తర్వాత మీరు ఏపీ మహేష్ బ్యాంక్ యొక్క వెబ్సైట్ అనేది రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. మెయిల్ మెసేజెస్ చెక్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు అప్డేట్ ఇస్తారు. ఒక్కొక్కసారి మనకి ఆ అప్డేట్ మెయిల్ మెసేజ్ ద్వారా రాకపోయినప్పటికీ మీరు వెబ్సైట్ అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా విజిట్ చేస్తూ అయితే ఉండాలి. 15th మే నుండి 14th మే లోపు అయితే అప్లై చేసుకోవాలి. 15th మే నుండి 14th జూన్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఓకే, apmaheshbank.com ఇది అఫీషియల్ వెబ్సైట్. కెరియర్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ అలాగే రిజిస్ట్రేషన్కి లింక్ అయితే కనబడుతుంది. రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే ఐబీపీఎస్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఐబీపీఎస్ వెబ్సైట్స్ అండ్ ఇష్యూ ఏదో ఉంది. సో ఫ్యూ మినిట్స్ తర్వాత లేదా ఈవినింగ్ లేదా రేపు అయితే ఒకసారి ట్రై చేయండి. ప్రస్తుతం అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, ఇది ఏపీ మహేష్ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అనేవి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.